షేర్ ది ప్లేట్ ఎట్ ది ఫుడ్ రెస్క్యూ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమాల్లో భాగంగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న పేదల కోసం షేర్ ది ప్లేట్ ఎట్ ది ఫుడ్ రెస్క్యూ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కార్యక్రమాన్ని గతంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అభాగ్యులకు అవసరం ఉన్న చోట భోజనాన్ని అందిస్తున్నారు. షేర్ ది ప్లేట్ ఎట్ ది ఫుడ్ రెస్క్యూ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సభ్యులు ప్రదీప్ రెడ్డి, విష్ణు చైతన్య, మనోజ్, నవీన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తకాపు శ్రీధర్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణమూర్తి, సిరిగిరి బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవితేజారెడ్డి, శశాంక్, సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని షేర్ ది ప్లేట్ అట్ ది ఫుడ్ రెస్క్యూ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పేరుతో పేదలకు అన్నదానం చేస్తున్నారు. 10,000 మంది అన్నార్థులందరికీ శ్రద్ధ ప్రేమతో తానా వాలంటీర్లు భోజనాలు వడ్డించారు. పండుగ విందు కంటే ఏమాత్రం తక్కువ కాని భోజనాన్ని పెట్టారు. మెనూ సమృద్ధిగా వైవిధ్యంగా ఉంది అని ఆయన తెలిపారు. ఇందులో ప్రతిరోజు వివిధ రకాలతో కూడిన కూరలు, పిండి వంటలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఏదో పేరు కోసం అన్నదానం చేసినట్టు తూతూ మంత్రంలాగా కాకుండా కృతజ్ఞత, సమాజ స్ఫూర్తితో నిండిన పండుగల అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమం మరోసారి సమాజానికి తిరిగి ఇవ్వడం, ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకునే తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం తానా నిబద్ధత ప్రదర్శిస్తుంది అని వాళ్ళు అన్నారు. సరే ఎట్లుంది ఫుడ్ ఎట్లు ఇంతకంటే ఎక్కువ దావట్లో బాగుంటుంది.
హ్యాపీగా ఫీల్ అవుతారు. పెట్టే భోజనం కూడా మంచి క్వాలిటీతోని ఒక ఫంక్షన్ ఎట్లా అయితే పెడతారో అన్ని రకాలుగా మంచిగా పెడతారు. ఈ ఉద్దేశం ఎంత బాగుందంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు, హాస్పిటల్కి వస్తున్నామంటేనే లేని వారు వస్తారు, బీద వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇలాంటి టైంలో ఇలాంటి భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు చాలా మంచి యూటిలైజ్ చేసేటువంటి కార్యక్రమం. సో వాళ్ళకు తినే వాళ్ళకు కూడా చాలా బాగుంది. భోజనం క్వాలిటీలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా బాగా పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి. మేము 2 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. డైలీ నైట్ వీళ్ళు అన్నదాన కార్యక్రమం ఇలా చేస్తారు. మంచిగా ఉంటుంది. సూపర్, వాళ్ళకు ధన్యవాదాలు. అన్నదానం ప్రతిరోజు సాయంత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతున్నది. షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ టీమ్ విష్ణు, మనోజ్, ప్రదీప్ రెడ్డి ప్రతిరోజు చేస్తున్నాము. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ రెస్క్యూ గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్గా ఇక్కడ వచ్చినటువంటి రోగులకు వారి అటెండర్లకు మరి రాత్రిలో ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 150 మంది యువకులతో ఒక గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు రాత్రి వేళలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు మరి ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అదేవిధంగా వారితో వచ్చినటువంటి అటెండర్స్కి ఫుడ్ను అందించాలనే ఉద్దేశంతో ప్రదీప్ రెడ్డి, విష్ణు, మనోజ్ ఆధ్వర్యంలో 150 మందితో ఒక గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు రాత్రి వేళలో 150 నుంచి 200 మందికి ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళే స్వయంగా వచ్చి వడ్డించి ప్రతి ఒక్కరి కూడా ఆఖరి తీర్చడం జరుగుతుంది. ఈ దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుందని సొంత ఖర్చులతో 1 లక్ష రూపాయలతో మారుతి ఓమ్ని వెహికల్ కూడా సర్దుబాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా యువకులు ముందుకొచ్చి మరి ప్రతిరోజు ఎవరైతే ఆకలితో ఉన్నారో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా నిరుపేదలు ఉంటారు. వారికి ఎటువంటి ఆకలి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు కానివ్వండి, వారి వెంట ఉన్నటువంటి అటెండర్స్ కూడా మరి ఆ భోజనం అందించాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి 3 నెలల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాము ఈ రోజుతో 10,000 మంది పేదలకు మరి ఇక్కడ వచ్చేటువంటి అటెండర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, ఈ రోజుకు 10,000 మంది కంప్లీట్ అయింది. రాబో రోజుల్లో 1 లక్ష మందికి కంప్లీట్ చేయాలని, సంవత్సరంలో 1 లక్ష మందికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా వారు దృఢ నిశ్చయంతో ఉండి ఎక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ముందుకొచ్చి మా బర్త్డే ఉంది, లేకుంటే మ్యారేజ్ డే ఉంది, ఇంకో యానివర్సరీ ఉందంటే కూడా వాళ్ళ నుంచి ఏమైనా చేతనైతే ఏమైనా సాయం చేస్తే తీసుకొని వారి పేరు మీద కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఎవరి నుంచి కూడా ఎటువంటి రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా మరి రోజు 200 మందికి ఫుడ్ను ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఒకసారి వీరందరికీ కూడా గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్నదానం ప్రతిరోజు సాయంత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతున్నది. షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ టీమ్ విష్ణు, మనోజ్, ప్రదీప్ రెడ్డి ప్రతిరోజు చేస్తున్నాము. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.